ఒకసారి ఇక్కడ చూడండి, హెడ్లైట్ వచ్చి ఐబీఎం లో బీమ్ పనిచేస్తుంది, పార్కింగ్ పని చేయట్లేదు. చాలా నుంచి మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు, అన్నా మా బండిలో ఏసీ టు డీసీగా ఎలా చేసుకోవాలి అని చెప్పన్నారు. అంటే ఇక్కడ మా బండికి పాసింగ్ టైప్ స్విచ్ లేదు, అయితే మేము ఏసీ టు డీసీగా యూజ్ చేయాలి, ఎలా ఆల్టరేషన్ చేసుకోవాలి అంటే ఓల్డ్ స్పెండర్లు కానీ ఏదైనా BS3 వెహికల్స్లో పార్కింగ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత చూసుకోండి, స్టార్ట్ చేసిన తర్వాత పార్కింగ్ వచ్చింది. ఓకేనా, అదేవిధంగా మనకి హెడ్లైట్ అనేది ఏంటంటే డైరెక్ట్గా బ్యాటరీ మీద వస్తుంది. ఇదే ఏసీ టు డీసీ అంటే. ఇప్పుడు కీ ఆఫ్ చేసి ఆన్ చేసాం, హెడ్లైట్ వచ్చింది, కానీ కింద ఉన్న పార్కింగ్ వేసామంటే పార్కింగ్ అని రాదు. ఎలా కనెక్ట్ చేసుకోవాలి? ఒకే చూడండి, స్విచ్లో మనం సాల్డరింగ్ ఏం చేయాలి. ఇక్కడ చూడండి, స్విచ్ పొజిషన్ పట్టుకోండి, కొద్దిగా తిప్పండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, లోపల వైట్ కలర్ కనబడుతుందా? ఇప్పుడు చూడండి, ఈ కలర్ వైరే మనం డిస్కనెక్ట్ చేయాల్సింది. ఓకే, ఇక్కడ చూడండి మరొకసారి క్లారిటీగా హేరో మార్క్ వేసా కదా, ఈ వైరే మనం సాల్డరింగ్తో తీసేయాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చేది ఏంటంటే మనకి హెడ్లైట్ సంబంధించిన పవర్ ఇన్పుట్ వైర్ అది. ఓకేనా, అదేవిధంగా ఏదైతే హార్న్ సంబంధించిన వైర్ ఉందో ఇక్కడ బ్యాటరీ సప్లై వస్తుంది, కాబట్టి ఇక్కడి నుంచి మనం బ్యాటరీ సప్లై అనేది తీసుకొని మనం హెడ్లైట్కి యూజ్ చేయొచ్చు. ఓకేనా, ఈ విధంగా సాల్డరింగ్ చేసుకుని ఇలా పై వరకు వైర్ తీసుకోండి. తర్వాత ఏదైతే వైట్ కలర్ వైర్ అంటే హెడ్లైట్కి ఏదైతే ఇన్పుట్ వైర్ ఉందో దాన్ని డిస్కనెక్ట్ చేసి ఏదైతే మనం తీసుకొచ్చిన వైర్ ఉందో ఆ ప్లేస్లో సాల్డరింగ్ చేయాలి. ఓకేనా, సాల్డరింగ్ చేసాం కదా. ఇప్పుడు చూడండి, ఇలా హార్న్ కాడ నుంచి మనం బ్యాటరీ సప్లై తీసుకొని అదేవిధంగా హెడ్లైట్ స్విచ్కి సంబంధించిన హెడ్లైట్ బల్బు అనేది మనం డీసీ వెళ్ళగాలి, కాబట్టి హెడ్లైట్ స్విచ్లో ఇన్పుట్ వైర్కి ఇస్తే అది తీసుకెళ్ళి హెడ్లైట్ డిమ్ అండ్ డిప్ స్విచ్కి వెళ్ళిపోద్ది పవర్. ఇక్కడ మీరు బాగా చూసుకుంటే డిమ్ అండ్ డిప్ స్విచ్ నుంచి ఆ వైట్ కలర్ వైర్ వచ్చి ఉంటుంది. ఓకే, మీరు బాగా లోపల అబ్జర్వేషన్ చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. ఓకేనా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు టోటల్గా స్విచ్ అనేది సాల్డరింగ్ అయిపోయింది కాబట్టి మనం స్విచ్ని ఏసీ టు డీసీగా చేసాం కాబట్టి ఇప్పుడు ఈ స్విచ్ అనేది మొత్తం సెట్ చేసి ఒరిజినల్గా దీన్ని తీసుకెళ్ళి మనం బండికి బిగించి ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తాను. చూడండి, పార్కింగ్ వేసాను, మీకు అక్కడ కనబడుతుంది చూసారా, బండి స్టార్టింగ్లో ఉంది కాబట్టి హెడ్లైట్ వేసాను. ఓకేనా, ఐ బీము లో బీము ఇక్కడ ఓన్లీ హెడ్లైట్ వరకే డీసీ మీద ఎలాగద్ది. ఓకేనా, మనకి పార్కింగ్ వచ్చేసి ఏసీ మీద ఎలాగద్ది. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చింది ఐ బీము లో బీము రెండు పర్ఫెక్ట్ పనిచేస్తుంది. కానీ పార్కింగ్ చేసామంటే పార్కింగ్ రాదు, ఎందుకంటే బండి స్టాపింగ్లో ఉంది కదా ఇప్పుడు. అందుకని ఇలా అయితే మనం హెడ్లైట్ పాసింగ్ స్విచ్ లేని బండ్లకి ఈ విధంగా చేసుకోవచ్చు. మన సబ్స్క్రైబర్ చాలా రోజులు చదువుతున్నారు, కొద్దిగా మనకు లేట్ అవుద్ది. మనం కంపల్సరీగా ఈ హార్మోలో బ్యాటరీ సప్లై వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి పవర్ తీసుకొని మనం హెడ్లైట్ స్విచ్కి అయితే సప్లై ఇచ్చుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. టోటల్గా మీకు వీడియో నచ్చింది అనుకుంటా, లైక్ చేయండి. థ్యాంక్ యూ.